అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చాలా శ్రద్ధగా వినండి. మే 15వ తారీఖున గురుగ్రహం తన సంచారాన్ని మారడము చేత వృషభంలోంచి మిథునంలోకి వెళ్ళడము చేత కుంభరాశి వాళ్ళైనటువంటి మీకు పంచమ స్థానంలోకి గురుడు వచ్చి యోగించబోతున్నారు. దీని మూలాన గురుబలం పెరగడం మూలాన యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్ని చాలా బాగుంటాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఏ పని చేసినా కలిసి రావడము, కార్యజయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మంచి పాపులారిటీ రావడము, లేకపోతే ఫేమ్ అనేటువంటిది పెరగడము, అవకాశాలు చాలా బాగుండడం అనేటువంటిది కలుగుతుంది. మంచి ఇన్కమ్ ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది చాలా బాగుండడము, లేదా వివాహం కావట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా వివాహం అయ్యేటువంటి యోగం కనబడుతోంది. సంతానము లేని వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సంతానం లేని వాళ్ళకి ఈ యొక్క గురుబలం పెరగడం అనేటువంటిది మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి యోగం వీళ్ళకి పట్టబోతోంది అని చెప్పొచ్చు. అయితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఏదైనా పర్సనల్ చార్ట్లో దోషం ఉంటే కనుక తగినటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరించండి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. సంతానానికి సంబంధించిన దోషాలు కానీ, సెటిల్మెంట్కి సంబంధించిన దోషాలు కానీ ఏమైనా ఉంటే తగినటువంటి పూజలు చేసుకోండి. ఈ మే 15 నుంచి అక్టోబర్ దాకా వచ్చే టైంని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని శుభ ఫలితాలు చూస్తారు.